వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అనేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో అది చాలా ప్రామాణం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇదే అంశం పైన 1998వ సంవత్సరంలో 5 జడ్జిల ధర్మాసనం అనేటువంటిది కొంత భిన్నంగా ఇవ్వడం జరిగింది. అంటే 1998లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రివర్స్ చేస్తూ 7 జడ్జిల ధర్మాసనం అనేటువంటిది 2024 సంవత్సరంలో భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో 1998 జడ్జిమెంట్ ఏంటి, దానికి రివర్సల్గా 7 జడ్జిల ధర్మాసనం అనేటువంటిది ఏం చెప్పింది, ఈ యొక్క టాపిక్లో చూద్దాం. సో ముందుగా ఈ యొక్క పిక్చర్ అనేటువంటిది లైవ్లా కాపీరైట్స్ ఇష్యూ కింద తీసుకోవడం జరిగింది. నౌ ఈరోజు అంశం గురించి మనం మాట్లాడితే ఏమేం తెలుసుకుంటున్నాము, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి క్యాష్ ఫర్ ఓట్ కేస్. క్యాష్ ఫర్ ఓట్ కేస్ ఏంటి? సాధారణంగా ఓటింగ్ విషయంలోకి వస్తే పోల్స్ ఎప్పుడైతే ఎలక్షన్ జరిగినప్పుడు ఓటు వేసినందుకు డబ్బు తీసుకోవడం నేరంగా పరిగణించడం జరుగుతుంది. చట్ట ప్రకారం కూడా నేరమే, కరెక్ట్. కానీ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సభ జరిగేటప్పుడు ఓటు విషయంలో కానివ్వండి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని వారికి నచ్చినటువంటి విధంగా ఓటు వేసినట్టయితే, లేదని ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఈ అంశాలపైన స్పీచ్ ఇచ్చినట్టయితే, అంటే ఏం మాట్లాడాలి, ఎవరికి ఓటు వేయాలి, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు ఆశించి తీసుకొని వాళ్ళకి ఫేవర్గా ఓటు వేసినట్టయితే వారు నేరం చేసినట్టు కాదు. ఇదేంటి సార్ అంటే, బికాస్ రాజ్యాంగంలో ఎంపీలకు లేదా పార్లమెంట్లో ఎవరైతే మాట్లాడుతారో వారికి 105వ ఆర్టికల్ ప్రకారం 105 ఆర్టికల్ ప్రకారం కొన్ని ఇమ్యూనిటీస్ లేదా కొన్ని ప్రివిలేజెస్ అనేటువంటి కల్పించడం జరిగింది. సో అదే ప్రివిలేజెస్ ఆర్టికల్ 194 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఇమ్యూనిటీస్? వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు, అధికారాలు ఏంటి? వారు డబ్బు తీసుకుని ఓటు వేస్తే నేరం కాదు, సామాన్యమైనటువంటి ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేస్తే నేరం. సో ఇదెక్కడి న్యాయం అని అడగడం కూడా జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఈ రీసెంట్గా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంప్లీట్గా రివర్స్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం ఒకసారి. సో 7 జడ్జి బెంచ్ వర్డిక్ట్ తీర్పు అనేటువంటిది 2024 సంవత్సరంలో ఏమిచ్చింది? అదేవిధంగా ఇమ్యూనిటీ ఫర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అండర్ ఆర్టికల్ 105 క్లాస్ 2, ఆర్టికల్ 194 క్లాస్ 2, అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటివి 105వ ఆర్టికల్ ప్రకారం, అదేవిధంగా లెజిస్లేచర్లో ఉన్నటువంటి ప్రివిలేజెస్ అనేటువంటివి 194 క్లాస్ 2 ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత గతంలో అంటే పాత కేసు అని చెప్పాను కదా, 1998లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు, జేఎంఎం బ్రైబరీ కేసు, దాన్నే ఫేమస్లీ వీ జనరలీ కాల్ పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ అనేటువంటి కేసు 1998, ఆ తీర్పు గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కీ హైలైట్స్ కూడా మనం ఈ పర్టికులర్ 2024 వర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటాం. నౌ కమింగ్ టు ఈ పర్టికులర్ కేసు ఒకసారి చూద్దాం. ముందుగా ఆర్టికల్ 105 గురించి తెలుసుకుంటే ఒక ఎంపీకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఆర్టికల్ 105 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఎంపీలు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఉంది. ఏంటి? ఇమ్యూనిటీ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సెడ్, అంటే ఏమి మాట్లాడినా లేదా ఏమి చెప్పినా లేదా ఎనీ ఓట్ గివెన్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఎనీ పార్లమెంటరీ కమిటీ, అంటే ఎవరైనా ఒక ఎంపీ, అది రాజ్యసభ ఎంపీ కావచ్చు, లోక్సభ ఎంపీ కావచ్చు, వీళ్ళు పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఏమి మాట్లాడినా ఎవరికి ఓటు వేసినా వారిని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఇక్కడ ఎవరూ కూడా అంటే జ్యుడిషియరీ అనేటువంటిది కూడా ఈ యొక్క ఎంపీలకు సంబంధించినటువంటి ఏం మాట్లాడారు, ఎవరికి ఓటు వేశారు, ఇలా ఎందుకు ఓటు వేశారు అని ప్రాసిక్యూట్ చేయకూడదు. మరి ఇలాంటి అంశాలు ఇలాంటి అంశాలే స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఆర్టికల్ 194 క్లాస్ 2 ప్రకారం ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇలా ఇచ్చారంటే, పార్లమెంటరీ డెమోక్రసీలో భాగంగా ఎంపీలు స్వతంత్రంగా మాట్లాడడం కోసం, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 అనేటువంటిది ఎంపీలకు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతిసారి వారు ఏం మాట్లాడారు, ఎవరికి ఓటు వేశారు ఇలా ఇంటరప్ట్ చేయకూడదు. సో డెమోక్రసీ అనేది ఇంటరప్ట్ అవుతుందని చెప్పేసి వారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించడం జరిగింది. మరి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటివి ఎవరికి ఓటు వేసినా ఏమి మాట్లాడినా సరే వారిని ప్రాసిక్యూట్ చేయకూడదు అని ఆర్టికల్ 105 చెప్తుంది. మరి అలాంటప్పుడు ఈ యొక్క అడ్వాంటేజ్ని ఇదొక అడ్వాంటేజ్గా తీసుకొని ఎంపీలు ఏం చేశారంట 1998లో
1993లో జరిగినటువంటి ఇష్యూ ఇది. 1993లో జరిగినటువంటి ఇష్యూలో ఎంపీలు చాలా మొత్తం మీద డబ్బు తీసుకొని ఓటు వేయడం జరిగింది పార్లమెంట్లో. ఏంటిది చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు పార్లమెంటరీ ప్రివిలేజ్ గురించి చూద్దాం. ఇప్పుడే ఆర్టికల్ 105 గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఎవరికి ఉంటాయంటే లోక్సభ ఎంపీకి ఇవ్వడం జరుగుతుంది. లోక్సభ ఎంపీకి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ వర్తిస్తాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీకి కూడా ఈ యొక్క ప్రివిలేజెస్ అనేటువంటివి, అంటే వారు సభలో ఏమి మాట్లాడినా ఎవరికి ఓటు వేసినా వారు జవాబుదారీ కాదు కోర్టులకి. అదేవిధంగా అటార్నీ జనరల్కి కూడా, ఎందుకంటే అటార్నీ జనరల్ కూడా పార్లమెంటరీ కమిటీస్లో కావచ్చు అండ్ ఈ యొక్క పార్లమెంట్లో సభ్యుడిగా చెప్పుకోవచ్చు. అండ్ పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి పూర్తి ప్రివిలేజెస్ ఉంటాయి. కాకపోతే ఓటింగ్ రైట్ ఒక్కటి ఉండదు. సో నో ఓటింగ్ రైట్. కానీ అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తి కేవలం మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడినా సరే ఆ ప్రివిలేజెస్ అనేటువంటి ఎంపీకి ఉన్నటువంటి ప్రివిలేజెస్ అటార్నీ జనరల్కి ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ ఓటింగ్, నో ఓట్ అనమాట. సో అదేవిధంగా పార్లమెంటు కమిటీకి కూడా అవే ప్రివిలేజెస్ అనేవి ఆర్టికల్ 105 ప్రకారం ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి పార్లమెంట్లో భాగమైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఈ ఆర్టికల్ 105లో మెన్షన్ చేసినటువంటి ప్రివిలేజెస్ ఉంటాయా? నో. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటివి ప్రెసిడెంట్కి ఉండవు. నౌ ఇక్కడ ఆర్టికల్ 105 ఏం చెప్తుంది? లోక్సభ సభ్యుడైనా, రాజ్యసభ సభ్యుడైనా, అటార్నీ జనరల్ అయినా, పార్లమెంటరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులైనా సరే వాళ్ళందరికీ కూడా 105 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క ప్రివిలేజ్ అనేది ఉంటుంది. ఏంటి ఆ ప్రివిలేజ్? వారు సభలో ఏమి మాట్లాడినా, సభలో ఎవరికి ఓటు వేసినా ప్రొసీడింగ్స్లో వారిని ప్రశ్నించకూడదు. ఎవరు? కోర్టులు ప్రాసిక్యూట్ కూడా చేయకూడదు అనమాట. కోర్టులు జోక్యం చేసుకోకూడదు. దట్స్ ఫైన్. అదేవిధంగా మనకి ఈ యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. అదేవిధంగా ఇండివిజువల్ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక ఎంపీని పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు అరెస్ట్ చేయాలి అంటే వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్, అంటే పర్మిషన్ ఆఫ్ ద స్పీకర్ లేదా పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్, సింపుల్గా చెప్పాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకొనే ఆ యొక్క సభ్యుడిని, అంటే అవుట్ సైడర్ కావచ్చు, ఎంపీ కావచ్చు. ఉదాహరణకి సింపుల్గా చెప్తాను. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ఆవరణలో ఎవరినైనా అరెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఆ అరెస్ట్ అనేది సివిల్ కేసు అవ్వచ్చు, క్రిమినల్ కేసు అవ్వచ్చు. సివిల్ కేసులో కానివ్వండి, క్రిమినల్ కేసులో కానివ్వండి, ఒక వ్యక్తిని పార్లమెంటు ఈ యొక్క ఆవరణలో అరెస్ట్ చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. అది కలెక్టివ్ యొక్క ప్రివిలేజ్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సభ యొక్క వ్యవహారాలు ఎలా రన్ చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా కలెక్టివ్ ప్రివిలేజ్ కిందకి రావడం జరుగుతుంది. తర్వాత సీక్రెట్ సిట్టింగ్ ఉంటుంది. సీక్రెట్ సిట్టింగ్ అనేటువంటిది కూడా పార్లమెంట్ ప్రివిలేజ్ కిందకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కలెక్టివ్ ప్రివిలేజెస్లో భాగంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏవైనా ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఒక పార్లమెంట్ తప్ప మిగతా ఎవరూ కూడా బయటికి పబ్లిష్ చేయడానికి వీల్లేదు. కాకపోతే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978వ సంవత్సరంలో ఒకవేళ ఒక పార్లమెంటరీ డాక్యుమెంట్ అనేది పబ్లిక్ ఇంపార్టెన్స్ అయితే ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క కలెక్టివ్ ప్రివిలేజెస్ లేదా కలెక్టివ్ అడ్వాంటేజెస్లో భాగంగా సభాపతి పర్మిషన్ లేకుండా సభా ప్రాంగణంలో ఒక వ్యక్తిని కానీ ఒక ఎంపీని కానీ అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అది ఏ కేసు అయినా సరే, సివిల్ కేసు అవ్వచ్చు, క్రిమినల్ కేసు అవ్వచ్చు. తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి బిజినెస్ రూల్స్ ఫ్రేమ్ చేసుకునేటువంటి అధికారం పార్లమెంటరీ ప్రివిలేజెస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. తర్వాత సీక్రెట్ సిట్టింగ్ ఎవరైతే అంటే రహస్యమైనటువంటి సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా కలెక్టివ్ ప్రివిలేజ్ కిందకి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క కలెక్టివ్ ప్రివిలేజ్లో భాగంగా ఏదైనా సభకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటికి పబ్లిష్ చేయాలంటే ఒక్క సభ మాత్రమే పబ్లిష్ చేయగలదు, ఎవరు కూడా చేయకూడదు. కాకపోతే వెసులుబాటు ఎప్పుడు ఇచ్చారు? 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1978లో ప్రెస్ వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే అది పబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మరొక విషయం ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి అంటే సభ రన్ అయ్యే 40 రోజుల ముందు, సభ అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత కూడా ఒక ఎంపీని అరెస్ట్ చేయకూడదు. ఒక ఎంపీని
క్రిమినల్ కేసెస్లో ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సివిల్ కేసెస్లో 40 రోజుల ముందు అరెస్ట్ చేయకూడదు. అంటే 40 రోజుల ముందు అంటే ఏంటి? సభ జరిగేటువంటి 40 రోజుల ముందు అరెస్ట్ చేయకూడదు, సభ అయిపోయిన తర్వాత 40 రోజుల తర్వాత కూడా అరెస్ట్ చేయకూడదు అనమాట. 40 రోజుల లోపు అరెస్ట్ చేయకూడదు. సో ఇన్ బిట్వీన్ 40 డేస్ అనమాట. సో 40 రోజుల ముందు అరెస్ట్ చేయకూడదు, అదేవిధంగా ఈ యొక్క సభ నిర్వహించిన తర్వాత 40 రోజుల వరకు అరెస్ట్ చేయకూడదు, తర్వాత అరెస్ట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు మరొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఎంపీలను అరెస్ట్ చేసేప్పుడు ఈ పర్టికులర్ కేసులలో కూడా స్పీకర్కి తెలియజేయాలి. తర్వాత ఒక ఎంపీకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఎంపీ ఏం మాట్లాడినా సరే స్పీచ్ లేదంటే ఓటు విషయంలో కూడా ఎంపీకి ఉన్నటువంటి ప్రివిలేజ్. అంటే ఒక ఎంపీ తనకు నచ్చినటువంటి అంశాలపైన లేవనెత్తి మాట్లాడవచ్చు, ఓటింగ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక సాధారణ ఎంపీ మినిస్టర్ పైన ప్రివిలేజ్ మోషన్ అనేటువంటిది కూడా పాస్ చేయవచ్చు. అంటే ఇవి కలెక్టివ్, అదేవిధంగా ఇండివిజువల్ ప్రివిలేజెస్. కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే సభ మొత్తానికి ఉన్నటువంటి వెసులుబాట్లు, ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే కేవలం ఒక వ్యక్తికి, అంటే ఒక ఎంపీకి ఉన్నటువంటి అధికారాలు అనమాట. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ వ్యక్తిని కూడా సభ యొక్క ఆవరణలో, పార్లమెంట్ యొక్క ఆవరణలో అరెస్ట్ చేయకూడదు. క్రిమినల్ కేసులైనా ఈ యొక్క సివిల్ కేసులో కూడా అరెస్ట్ చేయకూడదు. తర్వాత సీక్రెట్ సిట్టింగ్ అనేటువంటిది కూడా సభకు ఉన్నటువంటి కలెక్టివ్ ప్రివిలేజ్గా చెప్పుకోవచ్చు. సభకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పబ్లికేషన్లో కేవలం అది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్, పబ్లిక్ ఇంపార్టెన్స్ డాక్యుమెంట్ అయితే తప్ప దాన్ని పబ్లిష్ చేయకూడదు. కేవలం సభ మాత్రమే పబ్లిష్ చేయాలి, మిగతా వాళ్ళు పబ్లిష్ చేయకూడదు అనమాట. తర్వాత మరొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎంపీని అరెస్ట్ చేసిన, కన్విక్ట్ అయినా సరే లేదా రిలీజ్ చేసిన సభ యొక్క అధిపతికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇష్యూ ఎక్కడొచ్చింది? ఇక్కడ ఇష్యూ మనం రన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఎంపీ స్పీచ్ లేదా ఓట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇష్యూగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఏం తెలుసుకున్నాం? ఒక ఎంపీకి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఏంటి. ఇక్కడ ఇష్యూ మొత్తం కూడా ఒక ఎంపీ తనకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు, లేదా బిల్కి ఓటు వేసుకోవచ్చు, స్పీచ్ అనేటువంటిది కూడా అవ్వచ్చు. ఇష్యూ మొత్తం కూడా ఈ ఇండివిజువల్ ప్రివిలేజ్ పైనే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నా కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ప్రజెంట్ కేసు ఏంటి? 2024 సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. 1993లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. సో ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల కోalition గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పడింది. ఇక్కడ 1993 వచ్చేప్పటికి ఏమైందంటే పివి నరసింహారావు గారి గవర్నమెంట్కి కొంత సీట్లు తగ్గిపోయాయి అన్నమాట. అంటే ఎంపీ స్థానాలు లోక్సభలో తగ్గిపోయాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో బలం అనేటువంటిది ఉండాలి. సో ఆ బలం తగ్గిపోయింది అని చెప్పేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మొత్తంలో డబ్బు అనేది ఈ యొక్క జేఎంఎం ఎంపీలకి ఇవ్వడం జరిగింది. ఈ జేఎంఎం వాళ్ళు అందరూ కూడా అపోజిషన్ ఎంపీలు అనమాట. వీళ్ళకి పెద్ద ఎత్తున ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్లో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వేస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి బలం వచ్చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోదు. సో వీరికి పెద్ద మొత్తంలో క్యాష్ అనేటువంటిది వీరి యొక్క ఓటుకి ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాష్ అనేటువంటిది ఇచ్చి ఆనాటి ప్రభుత్వం అనేటువంటి నిలబెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క పెద్ద ఎత్తున క్యాష్ తీసుకొని ఓటు వేశారు. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోవడం కోసం వీళ్ళెవరికి ఫేవర్ చేశారు? పివి నరసింహారావు గారికి ఫేవర్ చేస్తూ డబ్బు తీసుకొని ఓటు వేశారు అనేటువంటి ఒక ఆరోపణ రావడంతో సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇక్కడ కేసు కాస్త సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 5 జడ్జిల ధర్మాసనం అనేటువంటిది ఏం తీర్పు ఇచ్చిందంటే 3:2 రేషియోలో తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో జరిగినటువంటి అంశం కాబట్టి, అంటే పార్లమెంటులో జరిగినటువంటి ఓటింగ్ కాబట్టి 105వ ఆర్టికల్ ప్రకారం వీరందరికీ కూడా ప్రివిలేజెస్ అనేటువంటి ఉంటాయి. అంటే వారు ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. ఈ 2 అంశాలలో జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదు అని చెబుతూ
ఈ యొక్క కేసుని కొట్టేయడం జరిగింది. అంటే వీరిపైన వచ్చినటువంటి ఆరోపణని పూర్తిగా కొట్టేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అజిత్ సింగ్ అనేటువంటి మరొక వ్యక్తి కూడా ఈ యొక్క క్యాష్ అనేటువంటి తీసుకున్నాడు, అంటే బ్రైబరీ లంచం అనేటువంటి తీసుకున్నాడు. కాకపోతే ఆ రోజు ఆయన సభకి రాలేదు, ఓటు వేయలేదన్నమాట. సభకి రాలేదు, ఓటు వేయలేదు. సుప్రీంకోర్టు విచిత్రంగా ఏం చెప్పింది, ఆ సోకాల్డ్ అజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తికి, ఈ అజిత్ సింగ్ అనేటువంటి వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయండి, ఇతన్ని విచారించండి, ఇతను నేరం చేశాడు కాబట్టి ఇతన్ని శిక్షించండి అన్నట్టుగా చెప్పింది. చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఈ యొక్క జేఎంఎం ఎంపీలు ఎవరైతే ఈ యొక్క ఓటుకు నోటు తీసుకున్నారో వీరినందరినీ కూడా అక్విట్ చేసింది. అంటే వీరు నిర్దోషులని చెప్పేసింది. ఎందుకు చెప్పింది అంటే ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటు లోపల జరిగినటువంటి ఈ సమావేశం కాబట్టి, పార్లమెంట్ లోపల ఓటింగ్ జరిగింది కాబట్టి, పార్లమెంటు లోపల స్పీచ్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మేము జోక్యం చేసుకోవట్లేదు. ఈ వ్యక్తి డబ్బు తీసుకొని పార్లమెంట్ బయట ఉన్నాడు కాబట్టి, అంటే పార్లమెంట్కి సంబంధం లేకుండా అవుట్ సైడ్ ఉన్నాడు కాబట్టి, అవుట్ సైడ్ ఉండి ఈ యొక్క డబ్బు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి, డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఇతన్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా ఇన్ఫేమస్ జడ్జిమెంట్గా చెప్పుకుంటాం. ఇన్ఫేమస్ అంటే భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఈ యొక్క జడ్జిమెంట్ అనేటువంటిది ఇచ్చారు. కాకపోతే పార్లమెంట్ అనేటువంటిది ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే చాలా నేరోగా ఆలోచించి, పార్లమెంటరీ డెమోక్రసీ నిలబడాలి అంటే ఈ ప్రివిలేజెస్ అనేటువంటివి కంపల్సరిగా అప్హోల్డ్ చేయాలి. ఒక ఎంపీకి ప్రతిసారి మీరు ఎందుకు ఇది మాట్లాడారు, ఎవరికి ఓటు వేశారు, ఇట్లా జోక్యం చేసుకోకూడదు, డెమోక్రసీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేరో మైండ్గా ఆలోచించి ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్ అనమాట. పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోకుండా ఉండడం కోసం కొంతమంది ఎంపీలకి డబ్బు అనేటువంటిది ఇచ్చి ఫేవర్గా ఓటు వేయించుకున్నారు. ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైన్. సో ఇది ఆ రోజుల్లో ఇచ్చినటువంటి 1998లో ఇచ్చినటువంటి తీర్పు. అది 1998లో ఇచ్చినటువంటి తీర్పు. తర్వాత రోజుల్లో చాలా సందర్భాల్లో ఈ తీర్పు కాస్త సుప్రీంకోర్టు మళ్ళీ పునరాలోచించి 2019లో 5 జడ్జిల ధర్మాసనం కాదు 7 జడ్జిల ధర్మాసనానికి సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు 7 జడ్జెస్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు న్యూస్లో ఉందంటే 7 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ సెడ్ దట్. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ హూ టేక్ బ్రైబ్స్ టు ఓట్ ఆర్ స్పీక్ ఇన్ సర్టెన్ మేనర్ ఇన్ ద హౌస్ ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్. ఇది అంటే 1998లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి పూర్తిగా వ్యతిరేకంగా ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 1998లో ఏం చెప్పింది? 105వ ఆర్టికల్ ప్రకారం వారికి ఇమ్యూనిటీ అనేటువంటిది ఉంది, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి మేము డిస్టర్బ్ చేయం, మేము ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే గతంలో కాకుండా ఇప్పుడు ఎవరైతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వారు మాట్లాడినందుకు లేదా ఓటు వేసినందుకు డబ్బు తీసుకుంటే వారిని కూడా విచారించాలి, వారికి ఎలాంటి హక్కులు ప్రివిలేజెస్ అనేటువంటివి లేవు, వారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పడం జరిగింది. విత్ దిస్ జడ్జిమెంట్ ద అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ అనేది హ్యాస్ ఓవర్ రూల్డ్ ద 1998 జడ్జిమెంట్ దట్ ఈస్ జేఎంఎం బ్రైబరీ కేస్ విచ్ గ్రాంటెడ్ ఇమ్యూనిటీ టు సచ్ లా మేకర్స్. ఎవరైతే చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో జేఎంఎం కేసులో వారందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ వదిలేసింది. సో దాన్ని ఇప్పుడు రివర్స్ చేసింది మనకి 2024లో ఉన్నటువంటి జడ్జిమెంట్. నౌ కమింగ్ టు సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగం ప్రకారం రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ ఒక సిటిజన్ మాట్లాడినప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్కి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఎంపీలు మాట్లాడినందుకు, దట్టు పార్లమెంట్లో మాట్లాడినందుకు, ఎంపీలు మాట్లాడినందుకు వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళకి ప్రివిలేజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఆర్టికల్ 19 అనేటువంటిది కూడా మనకి పిక్చర్లోకి రావడం జరుగుతుంది. సో బోత్ ఆర్టికల్ 19 clause 1 సబ్ క్లాజ్ ఏ అండ్ ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ 19 ఆర్టికల్ 105 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతుంది. కాకపోతే ఆర్టికల్ 105 అనేది కేవలం ఎంపీలకు మాత్రము లేదా సభలో ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇట్ ఈస్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు, నాట్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. కానీ ఆర్టికల్ 19 ప్రకారం సామాన్య ప్రజలు మాట్లాడినట్టయితే వాళ్ళందరికీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఆర్టికల్ 19 clause 1కి ఆర్టికల్ 105కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. తర్వాత
దిస్ మీన్స్ ఆర్టికల్ 105 ఏం చెప్తుంది? అబ్సల్యూట్ ప్రివిలేజ్ గివెన్ టు ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే పార్లమెంట్ సభ్యులకి పూర్తిగా వెసులుబాటు కల్పించారు. మీరు ఏమైనా మాట్లాడుకోండి, ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఎక్కడ మాట్లాడిన వారికి? సభలో మాట్లాడిన ఎంపీలకు మాత్రమే. సో ఎవరికైనా ఓటు వేయండి, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ అవుట్ సైడ్ ద పార్లమెంట్ మాట్లాడినట్టయితే డెఫినెట్గా వారిని కూడా సామాన్యమైనటువంటి ప్రజలుగానే పరిగణించడం జరుగుతుంది. సో ఇది ఆర్టికల్ 19కి అండ్ ఆర్టికల్ 105కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. నౌ కమింగ్ టు కీ హైలైట్స్ ఆఫ్ ద జడ్జిమెంట్. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఈ యొక్క జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తూ కొన్ని కీ హైలైట్స్ అనేటువంటి కూడా ఇచ్చారు. ఏమని? నో ఇమ్యూనిటీ ఆన్ ద ఛార్జెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ బ్రైబ్. అంటే ఎవరైతే ఓటు వేసినందుకు కానివ్వండి, లేదా స్పీచ్ పార్లమెంట్లో మాట్లాడినందుకు కానివ్వండి, డబ్బు యాక్సెప్ట్ చేసినట్టయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రివిలేజెస్ అనేటువంటివి ఉండవు. నో ఇమ్యూనిటీ. వారిని కూడా సామాన్యమైనటువంటి ప్రజలుగానే పరిగణించి ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. యాక్సెప్టింగ్ బ్రైబ్స్ డు నాట్ పర్టైన్ టు ద డ్యూటీస్ ఆఫ్ లా మేకర్స్. అంటే చట్టాలు చేసేటువంటి వ్యక్తులకి డబ్బు యాక్సెప్ట్ చేయడం అనేది డ్యూటీ కాదు. మీ డ్యూటీ ఏంటి? చట్టాలు చేయడమే మీ పని. ఈ చట్టాలు చేసినందుకు డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత థ్రెట్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇలా డబ్బు తీసుకొని ఓటు వేస్తే పార్లమెంటరీ డెమోక్రసీ కాస్త విచ్ఛిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదొక థ్రెట్గా పరిగణించడం జరిగింది. అండ్ లాస్ట్ పాయింట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ వెన్ ద అఫెన్స్ ఆఫ్ బ్రైబరీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కంప్లీట్. అంటే అర్థం ఏంటంటే, ఒక ఎంపీ ఓటు వేస్తాను అని చెప్పేసి బ్రైబరీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అగ్రీ చేసినా సరే, అంటే డబ్బు తీసుకొని ఓటు వేస్తానని అగ్రీ చేసినా సరే, దాన్ని బ్రైబు తీసుకున్నట్టుగానే పరిగణించి ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే లంచం కంప్లీట్గా చేతికి తీసుకోవక్కర్లేదు, తీసుకుంటాను అని చెప్పి ఓటు వేస్తానని చెప్పినా సరే అది కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇదొక స్వాగతించాల్సినటువంటి జడ్జిమెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో రీసెంట్గా మీరు గమనిస్తున్నట్టయితే ఎథిక్స్ కమిటీ ఒక ఎంపీని ఎక్స్పెల్ చేయడం జరిగింది. 2023 నవంబర్లో ఎథిక్స్ కమిటీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ ఒక లోక్సభ ఎంపీని ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఆ లోక్సభ ఎంపీ ఎవరో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఓవరాల్గా ఒక బ్రీఫ్ అనేటువంటిది ఇస్తాను. ఏంటంటే 1998లో జేఎంఎం బ్రైబరీ కేసు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? పార్లమెంట్ సభ్యులు ఓటుకి నోటు తీసుకొని ఓటు వేసినందుకు వారిని ఏమీ అనలేదు, వారిని ప్రాసిక్యూట్ చేయలేదు. ఎందుకంటే ఆర్టికల్ 105 అనేటువంటిది వారికి పార్లమెంట్లో ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు, అదేవిధంగా ఏ విషయాలైనా మాట్లాడుకోవచ్చు. దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని చెప్పింది. కాకపోతే వాళ్ళు ఏం చేశారు? డబ్బు తీసుకొని ఓటు వేశారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు వదిలేసింది. సో ఈ పర్టికులర్ 1998 జేఎంఎం బ్రైబరీ కేసుని రివర్స్ చేస్తూ 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, డబ్బు తీసుకొని ఈ యొక్క ఓటు వేసినా, డబ్బు తీసుకొని స్పీచ్ అనేటువంటిది ఇచ్చినా సరే, పార్లమెంట్లో మాట్లాడినా సరే డబ్బు తీసుకొని వారిని కూడా ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. వారికి ఎలాంటి ప్రివిలేజెస్ అనేవి లేవు. సో ప్రివిలేజెస్ అనేవి ఎవరికి ఉంటాయి? లోక్సభ మెంబర్కి, రాజ్యసభ మెంబర్కి, అదేవిధంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులకి, అదేవిధంగా అటార్నీ జనరల్కి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రివిలేజెస్ అనేటువంటివి ఉండవు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేటువంటివి ఉండవు. అండ్ సేమ్ ప్రివిలేజెస్ అనేటువంటివి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో గవర్నర్కి కూడా ప్రివిలేజెస్ అనేటువంటివి ఉండవు. అదేవిధంగా మిగతా సభ్యులకి ప్రివిలేజెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంటు కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాను అనమాట. స్టేట్మెంట్ ఏ వచ్చేసి, ఆప్షన్ ఏ వచ్చేసి పార్లమెంటరీ ప్రివిలేజెస్ డు నాట్ ఎక్స్టెండ్ టు అటార్నీ జనరల్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎక్స్టెండ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఏ కలెక్టివ్ ప్రివిలేజ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.